వదినా, ఇంత ఆలస్యం చేసావేంటి? పనులు పూర్తి కావద్దు. సరే సరే, అయితే మొదలెడదాం. నీదే ఆలస్యం. గురుదక్షిణ కూడా తెచ్చాను. ఆహా, సున్నుండలు తీసుకో వదినా. అబ్బవద్దు. తీసుకో వదినా, తీసుకో. అన్నయ్య నువ్వా? ఏం చేస్తున్నావు ఇక్కడ? అబ్బే ఏం లేదన్నయ్య, తర్వాత చెప్తాను పద. ఉండు. మీరా ఇక్కడ? ఆ గందరగోళం నుంచి బయటపడి కాస్త ప్రశాంతంగా గడుపుదామని. మరి మీరు? బరువెక్కిన మనస్సుని ఏకాంతంలో పాతి పెట్టాలని వచ్చాను. ఏ మనసు అంత బరువెక్కిందా? బద్దలయ్యేటంతా. అదేంటో చెప్తే కొంత నేను పంచుకుంటానుగా. మీకెందుకులేండి అంత శ్రమ? మనసును అర్థం చేసుకునే మనసు ఉంది కనుక. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరేం చెప్పక్కర్లేదు, నేను చెప్తాను రండి. రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఏదైనా, ఆఖరికి విషమైనా సరే. మీ మనసు ఎంత బాధపడుతుందో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇలాంటప్పుడు మనశ్శాంతినిచ్చేది మందు. ఓ, మీకు అది అలవాటు లేదనుకుంటా. ఆ శాంతి కోసం అలవాటు చేసుకుంటాను. తెస్తా. వదినా, ఈ మాత్రం దానికి అంత కంగారు పడాలా? ఇంకా నేను ఏమో అనుకున్నాను. లేదు వేణు, నాకెందుకో భయంగా ఉంది. నా కొడుకు నదురుతుంది. నిన్నటి నుంచి మీ అన్నయ్య కూడా ఇంటికి రాలేదు. వచ్చి వెళ్ళారంటక్కయ్య, రాజ్యం చెప్పింది. వచ్చి వెళ్ళారా? నాకు కనపడకుండానే. లక్షలతో కూడిన వ్యాపారం వదినా. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఏమో. ఈ మధ్యన ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటున్నాం వదినా. రెస్ట్ తీసుకో. సీత, సీత. జరిగిన దానికి బాధపడాల్సింది నేను. మీరెందుకు ఇలా ఇదైపోతారు? ఐఎమ్ సారీ. రాత్రి మైకంలో. రాత్రి ఏదైనా జరుగుంటే అందులో నాకు బాగా ఉంది. కానీ ఒకటి, రాత్రి మీరున్న పరిస్థితిలో ఏదైనా నేను చేసి ఉంటే అది మీ మీద సానుభూతే కానీ స్వార్థం మాత్రం కాదు. నలుగురికి తెలిసే లోపల ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనంత మనసు లేని మనిషిని అనుకున్నావా? రాత్రి నేనున్న పరిస్థితుల్లో నువ్వు చేసిన సహాయం ఏమిటో అంత తేలిగ్గా మర్చిపోతానా? కన్యా, నాకు నీ తోడు కావాలి, కాదనుకో. నా వల్ల మీకు ప్రశాంతత దొరుకుతుందంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. మీ ఇష్టం.
ఓకే కన్య, గుడ్ నైట్. ఓ శ్రీమతి గారా, ఇంకా మేలుకునే ఉన్నారా? అవునులే, మేలుకునే ఉండాలిగా మరి. ఏమండి మీరు తాగొచ్చారా? అవును, తీగల్లాగా తాగాను. బాధపడే గుండె గొంతు దాటకుండా మునిగిపోయేదాకా తాగాను. ఏమిటండి మీరు అంటున్నది? రహస్యం, చిదంబర రహస్యం. ఇల్లాలా అంతా ఇంటి గుట్టు. అత్తయ్య మావయ్య చూస్తే బాధపడతారు. పాటని ఎవరు బాధపడితే నాకేంటి? ఎవరి సంతోషం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది. అంత ట్రాష్. రవి, ఏమిటి అవతారం? ఏమిటి వాసన? ఓ తండ్రి గారా, నమస్కారం. చూడండి, బాగా చూడండి. ఈ రోజు మనం అమృతం తీసుకున్నా. ఒరే రవి, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుసా? బాగా తెలుసు. నువ్వు మమ్మీ, నా డమ్మీ, అది జిమ్మి. ఏమిట్రా కోతలు? దేవాలయం లాంటి ఇంటికి తాగొస్తావట్రా? దేవాలయం, ఇది దేవాలయం. ఎవడన్నాడు మాట? దెయ్యాల కొంప, రాక్షసుల రాజ్యం, పీనకుల కుప్ప. ధర్మపత్ని అలా చూస్తావేంటి? పడిపోతుంటే పట్టుకోవద్దు. పడగా సరిగా పట్టుగా పడిపోతాను. గుడ్ నైట్, గుడ్ నైట్. ప్లీజ్, ఇప్పుడు మీరు కల్పించుకోవడం అంత మంచిది కాదని నా ఉద్దేశం. చూసావంటే ఈ పెద్దోళ్ళ భాగవతం. ఆ రోజునే తాగొచ్చారని సాగు కొట్టారు. మరి ఈ రోజు ఈయన తాగొచ్చాడు ఏం చేశారు? చాలి, నోరు మూసుకో. తాతయ్య, చిన్ని, ఈ రాముడు ఎప్పుడు పడిపోయాడు? రాత్రి పడిపోయాడు బాబు. ఎందుకు? నా మీద ఆ భగవంతుడికి కోపం వచ్చింది బాబు. వెళ్దాం పదా. రామచంద్ర, ఈ వయస్సులో నాకెందుకయ్యా ఈ శిక్ష? నా పూజలో ఏ అపచారం జరిగిందని కాపాడవలసిన వాడివి నువ్వే కన్నెర చేస్తే రక్షించే దిక్కెవరు స్వామి? ఏమండి, పొద్దున్నే మళ్ళీ ఎక్కడికంటే వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నానో నీకు చెప్పాలా? నా ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాను. నాకెక్కడ సుఖం ఉంటే అక్కడికి వెళ్తాను. మీరేనా? ఏమిటండి ఉన్నట్టుంటే మీరెలా మారిపోయారు? నా నోటితో నేను చెప్పాలా? నీ అంతరాత్మకు తెలియదా? అయ్యో, నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదండి. నేనెప్పుడు కోరుకునేది మీ సుఖమే. మసి కోసం మారేడుగా చేయడానికి నేనే పసిపెట్టిన అనుకున్నావా? ఏమండి, నేను చేసిన నేరం ఏమిటో చెప్తే గానీ నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. చెప్పండి, నేను చేసిన తప్పు ఏమండి? మీరు నా సొంతం అండి. భగవంతుడు నాకు ఇచ్చిన భాగ్యం అండి. మిమ్మల్ని వదులుకోలేను, వదులుకొని నేను బ్రతకలేనండి. ఏమిటి న్యూసెన్స్? నన్ను ఎలా కూడా మనశాంతిగా బతకనివ్వా? మీరు నన్ను చంపినా సరే నేను మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను. వెళ్ళకండి. Thank you.